సో ఫస్ట్ అంటే యాంకరింగ్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ యువర్స్ లవింగ్లీ, ఆట కావాలా పాట కావాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు అవును కదా. అవును ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత బేసిక్ గా అప్పుడు యాంకర్స్ అందరూ కూడా మూవీస్ వైపు వెళ్తే మీరేంటి సీరియల్స్ వైపు వెళ్ళారు? అంటే మూవీస్ చేయలేనేమో అని భయం వచ్చేసిందండి. అంటే మనం ఇప్పుడు మీ అందరూ పబ్లిక్ ఎలా వింటారో మేము కూడా అలాగే వింటాం రూమర్స్. అవి నిజమో కాదో కొన్నిసార్లు తెలీదు. అలా రూమర్స్. ఓకే. ఒక్కసారి ఏమైందంటే ఇలాగా అంటే అప్పటికే ఒక సీరియల్ ఒప్పుకొని ఉన్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు షూట్. నాకు మూవీ నుంచి కూడా కాల్ వచ్చింది. ఓకే. చాలా మంచి ఫిలిం అనే చెప్పారు. చెప్పటం నాకు అంత ఐడియా లేదు అప్పుడు. మంచి వాళ్ళే బాగా మాట్లాడారు. మనిషి బాగా మాట్లాడారు. అంత ఓకే అయిపోయింది. ఆడిషన్ కూడా రాక్కర్లేదు. మీ ఫొటోస్ చాలా అంటే తెలుగు అమ్మాయి అంటే అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఉన్నారు అని చెప్పి ఇంకా మాట్లాడారు. అంత ఓకే అయిపోయిన తర్వాత ఒక 2 minutes తర్వాత మళ్ళీ కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు. నేను పద్మారావు నగర్ సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నా. ఆ ఏరియా అనమాట ఉండేది. కరెక్ట్ గుడి ముందు ఆపాను అనమాట. 2-wheeler మీద వెళ్తున్నాను. అది కూడా బాబుని ఎక్కడికో తీసుకెళ్లేసి వస్తున్నాను నేను. వస్తుంటే ఇట్లాగా ఇలా మేడం ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇలా కమిట్మెంట్ ఉంటుంది అన్నారు. నాకు అసలు ఆ కమిట్మెంట్ వర్డ్ తెలియదండి. నిజంగా నాకు తెలీదు. నేను అంతకు ముందు వినుండలేదు. మనం చిన్నప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కి అర్థాలు ఏమి కమిట్మెంట్ అంటే మనం ఒక వర్క్ పట్ల కమిట్మెంట్, డెడికేటెడ్ గా వర్క్ చేయటమే మనకు తెలుసు. ఇంగ్లీష్ మీడియమే చదువుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. నేనేమంటున్నాను, యువతల కాల్లో అసలు ఆయన మాట వినిపించుకోవట్లే. ఇలా కమిట్మెంట్ ఉండాలి అని అంటే, లేదండి నేను చాలా పంక్చువల్ అండి, మీరు నా యాంకరింగ్ ది చూసుకోవచ్చు, నా హిస్టరీ. నేను అసలు ఒక రోజులో 2 channels 3 channels 8 programs అలా చేసి నాకు బెస్ట్ యాంకర్ అవార్డు కూడా వచ్చింది. ఏదేదో యాంకరింగ్ కదా, అదేలే మనం జనరల్ గా ఎదుటి వాళ్ళ మాట వినం కదా. నా స్టోరీ నేను చెప్తుంటే అమ్మ ఒక్క నిమిషం మీకు అర్థమైనది వేరే, బట్ ఇక్కడ వేరే ఉంటుంది అని అంటే, ఏముంటుందండి టైంకి వచ్చేస్తాను అలా ఏం లేదు అంటే, ఒప్పుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారని మీరు అంటున్నారా అని నేను రిటర్న్ క్వశ్చన్ అడిగా. లేదు కమిట్మెంట్ అని, మీరు ఎప్పుడన్నా ఫిలిం ఇండస్ట్రీ గురించి ఏమైనా విన్నారా రూమర్స్ అని అన్నారు. యా విన్నానండి అన్నా. మరి నా ఇలాగా ఉంటుందండి ఇక్కడ, అంత ఇబ్బంది అయితే ఉంటుంది, మరి అన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేశారు కానీ డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ ఇండైరెక్ట్ గా చెప్పిన దాంట్లోనే ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. కొంచెం అప్పటికి కొంచెం స్ట్రైక్ అయింది. అయ్యి లేదండి నేను కొంచెం తేరుకున్నా. ఒక 2 minutes పట్టింది నాకు సైలెన్స్ లో ఉండి. 2 minutes లో తేరుకొని, లేదండి నేను హార్ట్ ఒకటేసారి బ్రేక్ అయిందా? బ్రేక్ కాదండి, అసలు ఎంత ఫాస్ట్ కొట్టుకుందో ఇంకా ఆగిపోద్దేమో అనిపిస్తుంది. అంత చాలా భయం వేసింది. అంత మిట్ట మధ్యాహ్నం 2 o'clock అనుకుంటా లంచ్ టైమ్ లో చేశారు. అంత 2 o'clock కి కూడా నేను ఒంటరితనాన్ని ఫీల్ అయ్యా కాసేపు. ఆ వర్డ్ వినగానే ఇట్లా ఇట్లా సడన్ గా ఇట్లా హిట్ అయింది అనమాట. భయం వేసింది. అమ్మో ఎట్లాగా ఏంటి ఇట్లా అడుగుతున్నారు అని. పాపం చాలా పొలైట్ గా చెప్పారు. నేను తప్పు పట్టట్లే, అట్లీస్ట్ చెప్పారు. నాకేం కృతజ్ఞత అంటే, నేను రాకముందే అది ఒప్పుకోకముందే నాకు అట్లీస్ట్ చెప్పారు అక్కడ ఏంటి పరిస్థితులని. బై గాడ్ గ్రేస్ లేదండి నేను ఇలా అయితేనే చేస్తాను, అలాంటి ఇబ్బందులు లేదు, నాకు సెక్యూరిటీ ఉంటుందంటేనే చేస్తాను. షూట్ కి ఫస్ట్ 3 days మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ ఎవరైనా వస్తారు అని చెప్పా. మీరు ఎవరినన్నా తీసుకురావచ్చు, బట్ పరిస్థితులు ఇట్లుంటాయి, మరి మీకు ఓకేనా అంటే, లేదండి నాకు ఓకే కాదు. అంటే ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకా ఆ మూవీ ఒప్పుకోలేదు. అంటే వాళ్ళు నాకేం మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. ఓకే అంతే, ఇంకా అక్కడితో ఆ కాల్ అయిపోయింది. ఆ కాల్ తోటి నేను నా కాల్ వెనక్కి తీసుకున్నా ఫిలిం ఇండస్ట్రీ నుంచి. అంటే విరమి ఫొటోస్ అప్పటి వరకు ఎవరైనా అడిగితే పంపించటం, ఫిలిం అండి అంటే పంపించడం అలా చేసి ధైర్యంగా చేసిందని అప్పటి నుంచి ఇంకా విరమించేసుకున్నాను. కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసేసి నా ఫొటోస్ నేను ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అష్యూరెన్స్ చేసుకుని ఓన్లీ ఒకవేళ సీరియల్ అడిగితేనే చేద్దామని ఇంకా సీరియల్లోనే ఉండిపోయాయి. సో ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అప్పుడు మీకు అర్థమైంది? చాలా క్లారిటీగా అర్థమైందండి. చాలా క్లారిటీగా. మేబీ పెద్ద ఏమో కొన్ని దగ్గర ఉండవేమో, అది మనుషుల బట్టి కూడా ఉంటుంది కదా. కొన్ని దగ్గర ఉన్నాయని అయితే చాలా మంది ఇక్కడే ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఏంటి అంటే ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే
అప్ప అందరు డైరెక్టర్స్ అందరు ప్రొడ్యూసర్స్ అలా అడగరు. కాదు, అవును కానీ ఇండస్ట్రీలో కొంతమంది అలా అడిగేసరికి అందరి మీద మిత్ అవును. అనేది క్రియేట్ అయిపోయింది. అవును అది రీసెంట్ టైమ్స్ లో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, జనరల్ గా మనం ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తాం కదా, చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు అంటారు కొన్ని చోట్ల అడుగుతారు, కొన్ని చోట్ల అసలు ఏం ఉండదు, అవును, పాపం చాలా అడగరు. ఫ్రీగా ఉంటారు. అండ్ ఆ. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ కెరియర్ 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 అని చెప్పేసి పోటా పోటీగా వస్తున్నారు యంగ్ అంటే డైరెక్టర్స్ కదా. వీళ్ళంతా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేసి యా ఈ లేడీస్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది దగ్గర నుంచి చూసి, ఇప్పుడు కట్ చెప్పాక వాళ్ళు వెళ్ళి క్యారవన్స్ లో ఉంటారో రూమ్స్ లో ఉంటారో వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉంటాయి కదండి చాలా. ఆర్టిస్టులు చూసే ఉంటారు కదా వీళ్ళు. ఆ పరిస్థితిని చూసి ఇప్పుడు మారిపోయారు అంతా. ఇప్పుడు చాలా బాగుంది ఒక అంటే రకంగా మనకి చెప్పాలంటే. ఇంట్లో ఫ్యామిలీ, మదర్ ఉంది, డాటర్ ఉంది, వైఫ్ ఉంది, మ్మ్. సో వేరే వాళ్ళని కూడా మనం ఎందుకు అలా ట్రీట్ చేయాలి అన్న ఫీల్ ఇప్పుడు చాలా మందికి ఉండింది. అవును ఎవరో కొంతమంది ఉంటారేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది, బట్ అందరూ అయితే అలా కాదు అని ఈ అవును. మధ్యన చూస్తున్న వాళ్ళని బట్టి చెప్తున్నాను అవును. నేను. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంటర్వ్యూస్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. అవును ఇంటర్వ్యూస్ లో కూడా నేను అడిగాను కొంతమంది డైరెక్టర్స్ ని, అడిగితే సినిమా తీసి ఆ సినిమా రిజల్ట్ ఏంటి, నెక్స్ట్ సినిమా ఏమవుతుంది అన్న టెన్షన్ లో మేము ఉంటామండి, ఇంకా కమిట్మెంట్స్ గురించి ఎక్కడ ఆలోచిస్తాము అని చెప్పేసి చెప్పారు కొంతమంది. అవునా యా Great. చూడండి అంటే ఇది మిడిల్ మెన్ క్రియేట్ చేస్తున్నది. ఏదన్నా వాళ్ళకి లేకపోవచ్చు ఆ ఇంటెన్షన్, బట్ వీళ్ళ పేరు చెప్పి వాళ్ళ దగ్గర మనుషులు చేయటము సంథింగ్ ఏదో జరుగుతుంది. అంటే వాళ్ళ సొంత లాభాల కోసం. వాళ్ళ సొంతలా అంటే మిస్యూజ్ చేస్తారుగా పవన్ ని. ఎస్ ఎస్ ఎస్. అండ్ సీరియల్స్, మరి సీరియల్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ సీరియల్స్ కూడా 20 years అయిపోతుందా? ఫస్ట్ సీరియల్ ఏంటి? ఫస్ట్ సీరియల్ అంతఃపురం అండి. అంతఃపురం, ఈటీవీ. ఈటీవీ వండర్ఫుల్ సీరియల్ కదా. యా చాలా వండర్ఫుల్ సీరియల్. వండర్ఫుల్ సీరియల్ ప్లస్ సీరియల్ కూడా చాలా పెద్ద హిట్ సీరియల్ అప్పట్లో. హిట్, చాలా పెద్ద హిట్ అది. స్టార్టింగ్ అంతఃపురం రాజులు, ఆ గెటప్, అసలు ఆ స్టోరీ, అసలు ఆ సెట్లు, అందులో RFC లో జరిగేది 90% అక్కడే జరిగేది. ఆ రాజుల కథ కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇల్లు తీసుకోవాల్సి వచ్చినా అట్లాంటి మ్యాన్షన్స్ తీసుకునేవాళ్ళు. ఎంత బాగుండేదో. బాగా ఎంజాయ్ చేశారు. చేశాను. కానీ సీరియల్స్ లో కూడా జనరల్ గా చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు, మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉందో సీరియల్స్ లో కూడా ఈ కమిట్మెంట్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి, అడుగుతూనే చాలా తక్కువ అండి పర్సంటేజ్. అంటే ఇప్పుడు మూవీలో మనం వినేదానికంటే సీరియల్లో ఒక 10% ఉండొచ్చు. అది కూడా మనుషులను బట్టే. వీళ్ళు డైరెక్ట్ గా అడుగుతారో లేదో, అంటే అక్కడ ఏం వినున్నాం మనం. ఇప్పుడు మీరు విన్నది, పబ్లిక్ విన్నది, నేను విన్నది, అందరు విన్నది ఏంటంటే కమిట్మెంట్ ఇస్తేనే మీకు ప్రాజెక్ట్ వస్తుంది అనేది ఒకటి వినేసాం రూమర్. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఇస్తేనే చెయ్యాలి, ఇవ్వకుండా చేయొద్దు అట్లా లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి నేను చాలా సంవత్సరాల నుంచి కంఫర్టబుల్ గా జాబ్ లానే ఉంటుంది, ఒక IT జాబ్ లాగా అలాగా. బట్ మీరు ఎప్పుడు సీరియల్స్ లో, అంటే ఎంత పెద్ద సీరియల్ అయినా కానీ అలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు? ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఒక్క ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. చాలా హ్యాపీగా ఏదో హాలిడేకి వెళ్ళినట్లు అంటే వెళ్ళేసి అక్కడ సెక్యూర్ గా చూసుకోవటం కానివ్వండి. భయపడతారు మెయిన్. ఇది చిన్న ఇండస్ట్రీ కదా, అంటే ఇప్పుడు పెద్దదైపోయింది. మేము ఎంటర్ అయినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గ్రోత్ ఇప్పటివరకు ఇక్కడ వచ్చింది, కానీ ఇంత ముందు చిన్నదే కాబట్టి. దట్టు ఇప్పుడు అసలు మీ జోలికి ఎవరు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే సీనియర్ కదా, అలవాటు అయిపోతుంది. అక్కడ సీనియర్ జూనియర్ కూడా కాదండి, మనిషిని చూడగానే తెలిసిపోతుంది కదా వీళ్ళు వచ్చే టైపా కాదా, మాట తీరు, మనం అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నాం. ఫస్ట్ అసలు నాకు తెలిసినంత వరకు నా అసిస్టెంట్ ని మాత్రమే నాన్న నువ్వు అంట, మిగతా సెట్ లో ఈ ప్రొడక్షన్ వాళ్ళతో సహా మీరు అని అంట. నాకు అది అలవాటు అయిపోయింది అలా. అంటే నాకు వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు, ఎక్కడ లేని రెస్పెక్ట్ వచ్చేస్తుంటుంది. ఏ డిపార్ట్మెంట్ ని చూసినా అలాగే రెస్పెక్ట్. అంటే మనం మేకప్ మ్యాన్ ని కానీ కెమెరా మ్యాన్ ని కానీ ఎవరినైనా మీరు అని పిలవడం వల్ల వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు చిన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళ ప్రొఫెషన్ అది. ఇవాళ ఇక్కడ చిన్నదై ఉండొచ్చు, రెస్పాన్సిబుల్ గా జాబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు సీరియల్స్ లో కొంతమంది హీరోలుగా ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు కూడా లైట్ మెన్ గా, కెమెరామెన్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు హీరోలుగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరి కెరియర్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి ఫిలిమ్స్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.